నెల్లూరు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కాల్పులు కలకలం రేగాయి. కమ్యూనిస్టు నేత పెంచలయ్య హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకీకి పని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకే హౌసింగ్ బోర్డు కాలనీలో కమ్యూనిస్టు నేత పెంచలయ్యను 9 మంది దుండగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనతో నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుల కోసం జల్లెడ పట్టిన పోలీసులకు వాళ్ళు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర తలదాచుకున్నారన్న సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు, ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. అయితే లొంగిపోవాలని చెప్పి ఎంత హెచ్చరించినా వాళ్ళు లొంగిపోలేదు. ఆ మత్తులో ఆ కిరాతకులు పోలీసుల మీదే కత్తులతో కర్రలతో దాడికి తెగబడ్డారు. ఒక కానిస్టేబుల్ ఆదినారాయణకి గాయాలైనట్టుగా తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది. వెంటనే కాల్పులు జరిపారు. జేమ్స్ అనే ప్రధాన నిందితుడి మోకాలు కూడా బుల్లెట్ గాయమైంది. గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ప్రస్తుతం ఈ గాయాల పాలైనటువంటి కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే నిందితులకు సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? వలి ఏదైతే గంజాయి మత్తులో తూగుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నటువంటి యువతను మంచి దారిలో పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి చేసినటువంటి ప్రయత్నం అతను ప్రాణాల మీదకే తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరుకు సంబంధించి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆరవ కామాక్షమ్మ అనేటువంటి ఒక మహిళ ఈ గంజాయి బ్యాచ్ కి ఒక లీడర్ గా వ్యవహరిస్తోంది. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ కు యువతనే టార్గెట్ చేసుకుంటూ గంజాయి విక్రయించే ప్రయత్నం చేస్తోంది. సో దీన్ని ఆ ప్రాంతానికి ఏదైతే బాడుగుకు వచ్చి ఇల్లు తీసుకొని చేరినటువంటి పెంచులయ్య గమనించారు. అయితే దీనిపైన కొంత మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్కడ ఉన్నటువంటి యువతను మార్చే ప్రయత్నం అయితే అతను చేశాడు. సో దీన్ని గమనించినటువంటి అరవ కామాక్షమ్మ ఎలాగైనా సరే పెంచులయ్యను హతమార్చాలి, తమ బిజినెస్ కి అడ్డు తగులుతున్నాడనేటువంటి ఒక ఆలోచనతో 10 మంది గ్యాంగ్ ను రెడీ చేసింది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ 10 మంది గంజాయి బ్యాచ్ ను సిద్ధం చేసి పెంచులయ్యని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఒక ప్లాన్ వేసింది. పెంచులయ్య వెళ్లేటువంటి క్రమంలో రోడ్డు మాధ్యంలో అడ్డగించి అతను హత్య చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చింది. అదే తరహాలోనే ఆయన వెళ్తున్నటువంటి సమయంలో ఈ 10 మంది గంజాయి బ్యాచ్ ఫుల్ గా మద్యం సేవించి గంజాయి తీసుకున్నటువంటి వారు మత్తులో తూగుతున్నారు. అప్పటికే అటువైపుగా వెళ్తున్నటువంటి పెంచులయ్యను టార్గెట్ చేసి కత్తులతో విచక్షణారహితంగా అతని పైన దాడి చేసి హత్య చేశారు. అయితే ఆ తర్వాత ఆ నిందితులంతా కూడా పారిపోయి కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నట్లయితే తెలుస్తోంది. దీన్ని పోలీసులు కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అప్పటికే పెంచులయ్య చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆయన్ని టార్గెట్ చేసినటువంటి అరవ కామాక్షమ్మకు సంబంధించి కొన్ని వివరాలు పోలీసులు సేకరించారు. కాబట్టి ఈ పని చేసినటువంటి కామాక్షమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తే చేసినటువంటి ఉదంతం అంతా కూడా బయటపడింది. దీంతో ఈ 10 మంది గంజాయి బ్యాచ్ ని పట్టుకునేందుకు పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని కొన్ని ఏదైతే బృందాలుగా విడిపోయి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీలో ఈ 10 మంది గంజాయి బ్యాచ్ ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చింది. అక్కడ పోలీస్ బృందాలు అయితే అక్కడికి చేరుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో తిరిగి పోలీసులపైనే వారి దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఎంతసేపటికి వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో చాలా చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ కూడా అటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఇసిరివేయడము, అదే రకంగానే పోలీసుల పైన దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ అనేటువంటి వ్యక్తికి చేతులు అదే రకంగానే భుజం భాగంలో తీవ్రమైనటువంటి గాయమైంది. అయితే పోలీసులను వాళ్ళు రక్షించుకునేందుకు వీళ్ళ దగ్గర నుంచి ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ కాల్పుల్లో అక్కడ నిందితుడిగా ఉన్నటువంటి జేమ్స్ అనే వ్యక్తికి కాలికి గాయమైంది. కేవలం జేమ్స్ ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తోంది. మరో 9 మంది అక్కడ నుంచి పరారైనట్టయితే తెలుస్తోంది. వాళ్ళ గురించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు అయితే చేస్తున్నారు. దాంతో పాటు కూడా అరవ కామాక్షమ్మని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఆమె వెంట ఉన్నటువంటి టీమ్స్ కావచ్చు, ఆమె టార్గెట్ చేసినటువంటి కాలేజెస్ యువతను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఎవరైతే గంజాయి ఈ విడిపోయి అమ్మకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని ఎవరెవరు టార్గెట్ చేస్తున్నారనే దానిపైన ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఈ సరుకు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇష్యూ అనేది కొంత సంచలనంగా మారింది. పోలీసులు ఫైర్
ఓపెన్ చేయడానికి కారణం ఏంటి, అసలు అక్కడ జరిగినటువంటి వ్యవహారము, ముఖ్యంగా వాళ్ళు అంత రూడ్ గా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నప్పటికీ అటు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇద్దరు కూడా గాయపడ్డారు కాబట్టి అటు హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, ప్రస్తుతం జేమ్స్ నిందితుడిగా ఉన్నటువంటి వారిని ఇద్దరిని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ ఉమాశంకర్. అది ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారులు కూడా మాట్లాడారు. ఒకసారి ఆ బయట కూడా విందాం. హత్యా నేరం రిపోర్ట్ అయింది. దాంట్లో పెంచిలైన వ్యక్తిని ఆర్బీటీ కాలనీ అలానే బోడిగడ్డ తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు ఇల్ ఫీలింగ్స్ వల్ల అతన్ని హత్య చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు గారు, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దాన్ని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. వచ్చినప్పుడు తెల్లారుజామున మా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టజాడు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. ఎవరు నువ్వు అని అడుగుతున్నప్పుడు దాడి చేశాడు అతను వచ్చి. ఆ క్రమంలో ఈయన చేతులు అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద, తర్వాత చేతి మీద గాయమైంది. అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు వెంబడే పక్కనే దగ్గరలో ఉన్నాడు. ఆయన పరిగెత్తుకొని వచ్చి ఎవరో అగంతకుడు దాడి చేస్తున్నాడని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాలిలో కాల్చుని చెప్పాడు ఆయన పర్సనల్ పిస్టల్ తోటి. నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళ మీద కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి చంపద్దు నన్ను కాల్చద్దు అన్నప్పుడు ఎవరు నువ్వు ఏంటి అని అంటే స్టోన్స్ నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా వ్యక్తిని చంపిన జేమ్స్ నేను, ఇట్లా మీరేదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి వచ్చానని చెప్తాడు. దాంట్లో జేమ్స్కి మన రైట్ నీ క్యాప్ మీద ఇంజరీ అయింది. అలానే హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా లెఫ్ట్ షోల్డర్ అరిచేతిన గాయం అయితే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ అయితే సేఫ్. ఈ కేసులో దర్యాప్తు మాత్రం ముమ్మరంగా చేస్తున్నాము. హత్యా నేరం రిపోర్ట్ అయింది. దాంట్లో